మా ఇంట్లో ఎగ్ బుర్జీ చేసి నెల రోజులకు ఎక్కువే అయిపోయింది. ఈ రోజు అయితే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. ఇంకా సడన్ గా చూసేసరికి 4 ఎగ్స్ అయితే కనిపించినాయి. ఎప్పుడైనా ఉడకబెట్టిన గుడ్లతో ఎగ్ పులుసు, టమాటా ఎగ్స్ మాత్రమే చేస్తున్నాయి. ఎగ్ బుర్జీ అయితే చాలా డేస్ అయిపోయింది. ఈ రోజు అయితే తినాలనిపించింది. ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి లేట్ చేయడం ఎందుకు, ఎగ్ బుర్జీ చేసుకుందాం. బుర్జీ తినే వాళ్ళు ఎక్కువ, ఇంట్లో ఎగ్స్ ఏమో తక్కువ. మరి ఏం చేయాలని ఆలోచిస్తుండగా మొన్న తీసుకొచ్చిన 7 కేజీల ఉల్లిపాయల్లో నుంచి పెద్ద పెద్ద ఆనియన్స్ 4 అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని మూకుడు పెట్టుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కొట్టి పోసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకోవాలి. ఎండాకాలం వచ్చింది కదా, ఎగ్స్ ఎట్లుంటాయో అన్న భయంతో నేను ఇది ఒక గిన్నెలో ఫస్ట్ ఎగ్స్ అన్నింటినీ కూడా కొట్టయితే పక్కన పెట్టుకున్నాను. ఇంట్లో ఎప్పుడు కర్రీ లేకపోయినా తొందరగా గుర్తుకొచ్చేది ఎగ్ ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, ఎగ్ ఉడకబెట్టుకోవడం లాంటివే కదా. మరి ఈ సమ్మర్ లో ఎగ్స్ అయితే తొందరగా పాడైపోతాయి. అలాంటిది మరి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోకూడదంట. ఏం చేయాలి? సమ్మర్ లో ఎగ్స్ పాడవకుండా ఉండాలంటే మీరేం చేస్తారు అనేది కొంచెం నాకు కూడా చెప్పండి. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్